మినిమం అది అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఆ దిశగా అడుగులేసినటువంటి ఏకైక ప్రభుత్వం కానీ లేదంటే ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ఏకైక నాయకత్వం కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నటువంటి ప్రజాప్రతినిధి తాలూకా మనస్తత్వం కానీ కొట్టొచ్చినట్టు కనిపించేది వినిపించేది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోని మాత్రం చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు తెలుసు, విద్యకి వైద్యానికి వ్యవసాయానికి చేతునిస్తే రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా పయనించడంతో పాటు ఆనందంగా శయనించడం కూడా కనిపిస్తుంటుంది. అలా అనిపిస్తుంటుంది, అలా వినిపిస్తుంటుంది కూడా. ఈ మూడు రంగాలు కూడా గత ప్రభుత్వం ఈ విద్యని కానీ వైద్యాన్ని కానీ లేదు అంటే అగ్రికల్చరల్ కానీ విస్మరించడం వల్ల ఆరోగ్యశ్రీ ఏమైంది, అనారోగ్యశ్రీగా మారిపోయింది. విద్య అనేది మిద్య కింద పరిమితం అయిపోయింది. అక్షరాస్యతలో మనం మొత్తం అన్ని రాష్ట్రాల కన్నా 30వ స్థానంకి వెనక్కి వెళ్ళిపోయాం. నిరక్షరాస్యత, చదువుకోలేనటువంటి వాళ్ళు, చదువుకోలేక ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉండిపోయిన స్థితులు చూసాం. అప్పుడు క్లియర్గా చూసిన తర్వాతే అది ఎలా చూసాం, మీరు మేము చూడటమే కాదు, సాక్షాత్తు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి మన నాయకుడు ఆయన అడుగులు వేస్తుంటే ఆయన వెనకాతల జైహో జగన్ అనే నినాదాలతో చిన్నపిల్లలు కూడా పరిగెడుతూ అడుగులేస్తూ ముందుకు వస్తూ, అయ్యో చదువులు మానేసి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఈ విధంగా ఉంటున్నారు, చిరిగిన బట్టలతో ఒకడు ఎవరో ఉన్నత వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూటు బూట్ వేసుకొని వెళ్తుంటే వాళ్ళ వైపు చూసి ఇక్కడ నీట్గా లేకున్నా కేవలం ఎక్కడో హోటల్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి తిండికి పరిమితం అయిపోయి రోడ్డు పక్కన ఉన్నటువంటి తిండి కోసం వెంపర్లాడుతున్నటువంటి వాళ్ళే తాలూకా స్థితులు కూడా బాగా ఆకలింపు చేసుకున్నారు. కాబట్టి నో ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే పాపులారిటీ ఉంటుంది. దానివల్ల ఆ ఎడ్యుకేషన్కి ఇచ్చినాడే మనకి అర్థం పరమార్థం ఉంటుందని ఆ రోజు ఆయన అడుగుల్లోనే చవి చూశారు అధ్యక్ష. అందుకనే ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి విద్యకి వైద్యానికి వ్యవసాయానికి 3 రంగాలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించగలుగుతుంది, స్వతంత్రంగా ఎదగలుగుతుంది, స్వతంత్రంగా సమాజంలో వదగలుగుతుంది. ఇలాగే ఇప్పటి కూడా ఈ స్థితికి చేరుకోలేనటువంటి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈరోజు మన దేశంలో రాష్ట్రాలు కూడా విద్యకి వైద్యానికి వ్యవసాయ రంగానికి ఎప్పుడు కూడా సముచిత స్థానం ఇవ్వలేక అనుకున్న స్థాయిలో స్వయం సమృద్ధి సాధించలేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినటువంటి పరిస్థితి తెలుగుదేశంలో జరిగింది. విద్యని విద్యగానే ఇదైపోయింది. అలాగే ఇక్కడ వైద్యం కూడా ఎలా వచ్చిందంటే కనీసం పేదవాడికి ఏమాత్రం కూడా సాయం చేయలేని పరిస్థితులు ఉండడం వల్ల వైద్యం అదేంటంటే పేదవాడికి అందరూ నైవేద్యంగానే మారిపోయింది అధ్యక్ష. వ్యవసాయం అయితే పేరులోనే వ్యవసాయం ఉంటుంది కానీ ఆ వ్యవసాయానికి సాయం ఇచ్చినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో లేవు అధ్యక్ష. కాబట్టి అన్ని రంగాలు కూడా నిర్వీర్యం అయిపోవడానికి ఈ 3 రంగాలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ రాష్ట్రం అధోగతి